Greetings to you all in Jesus' precious name and mighty name. అమెరికా అనేటువంటి ఆ దేశము సుసంపన్నమైన రాజ్యం, అగ్రరాజ్యంగా పిలువబడుతున్న అమెరికా దేశంలో ఈ రోజున కారు చిచ్చు. ఎస్పెషల్లీ కాలిఫోర్నియా అనేటువంటి ప్రాంతం, కాలిఫోర్నియాలో సుసంపన్నమైనటువంటి పట్టణం ఏదైనా ఉందంటే అది లాస్ ఏంజల్స్. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సుసంపన్నమైనటువంటి రాష్ట్రంగా, సిటీగా పేరు తెచ్చుకుంది లాస్ ఏంజల్స్. అక్కడే మనం చూస్తుంటాం హాలీవుడ్లో ఉంటే అనేక మంది ప్రముఖులు, అనేక మంది హీరోలు, హీరోయిన్లు, సాంగ్ రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఇంకా నిర్మాతలు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ కూడా ఆ ప్రాంతాల్లో నివసిస్తుంటారు. ఆ ప్రాంతంలో ఈ రోజున భయంకరమైన కారు చిచ్చు, వైల్డ్ ఫైర్ ఆ యొక్క ఇళ్లన్నీ కూడా దగ్ధం చేసింది. ఈ విషయాలను ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు అనేక మంది సెలబ్రిటీస్ ఇల్లు అక్కడ కాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఇది జరిగింది అని ఆలోచన చేస్తే చాలా కారణాలు చెప్పచ్చు. కానీ నేను బైబిల్ టీచ్ చేసేటువంటి వ్యక్తిగా నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఆ హాలీవుడ్ అనేటువంటి ఆ యొక్క సంస్థలో ఉన్నటువంటి అనేక మంది హీరోలు, హీరోయిన్లు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కారు చిచ్చు రాక క్రితం అంటే 2 రోజుల క్రితము ఒక ప్రత్యేకమైనటువంటి ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫంక్షన్ ఏంటంటే గోల్డెన్ గ్లోబ్ అనేటువంటి ఒక వేడుకను వారు ఏర్పాటు చేసుకుని అందులో వారందరూ మాట్లాడిన విషయం ఏంటంటే ప్రాముఖ్యంగా గాడ్ ఈజ్ జీరో, గాడ్ ఈజ్ డెడ్, దేవుడు చనిపోయాడు, దేవునికి మా జీవితంలో స్థానం ఇవ్వం, మేమే దేవుని స్థానాన్ని ఆక్రమిస్తాం, మేము దేవుని కంటే ఎక్కువ తలాంతులు కలిగినటువంటి వాళ్ళం, మేము దేవుని కంటే ఎక్కువ టాలెంట్స్ కలిగినటువంటి వారం అని 82nd గోల్డెన్ గ్లోబ్ వేడుకల్లో ఆ విషయాన్ని చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యం కలుగజేస్తుందండి. వాస్తవానికి లాస్ ఏంజల్స్, లాస్ వేగాస్, కాలిఫోర్నియా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా డ్రంకర్నెస్, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఎల్జీబీటీస్, భయంకరమైన పాపము ఉండేటువంటి ప్రాంతాలండి ఇవి. ఈ ప్రాంతాల్లో దేవునికి అధిక స్థానం ఉండదు. అనేక మంది నాస్తిక సిద్ధాంతాలని కలిగినటువంటి వారు, దేవుడు లేడు, గాడ్ ఈజ్ డెడ్ అనేటువంటి నినాదం కలిగినటువంటి వారు, బైబిల్కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి వారు ఈ ప్రాంతాలు ఎక్కువ మంది ఉంటారు. వారి జ్ఞానం మీద, వారి తెలివి మీద, వారి ధనం మీద, వారి టాలెంట్స్ మీద ఎక్కువ ఆధారపడి దేవుడే లేడు, దేవుడు అనేటువంటి వాడు లేడు, దేవుడిని నమ్ముకోవటం అవివేకం అని మాట్లాడేటువంటి వారు ఎక్కువగా కనపడుతుంటారు. అందును బట్టేనేమో దేవుని ఉగ్రత వీరి మీదకి వచ్చింది, దేవుని యొక్క భయంకర ఉగ్రత వీరి మీదకి వచ్చింది. అనేక మంది సెలబ్రిటీస్ ఈ రోజున వీధిన పడినటువంటి పరిస్థితి. వారి గృహాల్లో వారు దాచిపెట్టుకున్న విలువైనటువంటి వస్తువులు కాలిపోయినాయి, వారి యొక్క కోట్లాది రూపాయలు విలువ కలిగినటువంటి కార్లు కాలిపోయినాయి, వారి ఇళ్లలో యాంటిక్ పీసెస్ కావచ్చు, వారి బట్టలు కావచ్చు, అవన్నీ కూడా కాలి బూడిదైపోయినాయండి. నాకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే దేవుని మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తే వారు ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు పాలవుతుంటారు. చరిత్రలో అనేకమైనటువంటి సంఘటనలు మనకు చాలా లెసన్స్ నేర్పుతుంటాయి. 1912వ సంవత్సరంలో ఏప్రిల్ 14వ తారీఖున అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక గొప్ప ఓడ మునిగిపోయింది. ఆ ఓడ పేరే టైటానిక్. టైటానిక్ అనే మాటకు అర్థం ఏంటంటే బ్రహ్మాండమైనది. ఆ టైటానిక్ ఓడ నిర్మాణకుడు థామస్ ఆండ్రూస్. ఆ వ్యక్తి ఆ నిర్మాణం చేస్తున్నప్పుడు ఏమని రాశాడు తెలుసా? టైటానిక్, దిస్ ఈజ్ వర్చువల్లీ అన్సింకబుల్, గాడ్ కెనాట్ సింక్ దిస్ మైటీ షిప్. దేవుడు కూడా ఈ యొక్క ఓడను నాశనం చేయలేడు. ఆలోచన చేయండి, ఓడ కట్టుకున్నాడు మంచిదే, తన జ్ఞానం ఉపయోగించాడు, డబ్బును ఉపయోగించాడు, కానీ దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు, దేవునితో పోటీ పెట్టుకున్నట్లుగా మాట్లాడుతున్నాడు, గర్వంతో నింపబడిపోయి దేవుడు కూడా ఈ ఓడను నాశనం చేయలేడు, గాడ్ కెనాట్ సింక్ దిస్ మైటీ షిప్ అని చెప్పడం ఎంత అవివేకం అండి. మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఏమన్నా సాధించగలడా? మీ జీవం ఏ పాటిది, మీరు ఎంతలో కనబడి అంతలో మామైపోయే నీటి ఆవిరి నుండి బ్రతుకులు అన్నాడు. ఈ రోజున దేవుడే కనుక కన్నెర చేస్తే, ఈ యొక్క ప్రకృతే కన్నెర చేస్తే మానవుడు మనగలడా? మానవుడు జీవించగలడా? ఆలోచన చేయండి. టైటానిక్ అనేటువంటి ఆ దుర్ఘటన మనకు నేర్పేటువంటి పాఠం ఏంటి తెలుసా? దేవుడు కూడా ఏం చేయలేడా? దేవుడు సమస్త సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి వాడు. ఉత్పత్తిచ పోషించ వినాశయాచ, ఉత్పత్తి చేసేటువంటి వాడు వినాశనాన్ని కూడా చేయగలడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన. ఆయనకు విరోధంగా మనం ఏమీ కూడా చేయలేం. దేవుడే లేడని మాట్లాడుతున్నావా? దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. అనేక మంది నాస్తికులు ఈ రోజున దేవుడు లేడని వాదించినటువంటి వారు మరణ పడకల మీద దేవుణ్ణి ఒప్పుకున్నారు. ఇంకొక సంఘటన మీకు చెప్పనా? చార్లెస్ డార్విన్ అటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా తన జీవితంలో దేవుడు లేడని వాదించాడు. అనేక మందికి అతని యొక్క సిద్ధాంతాన్ని బాగా నూరిపోసాడు. దేవుని ద్వారా మనం కలుగు చేయబడలేదు, మన కోతుల్లోంచి వచ్చామనే జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఈ ప్రపంచాన్ని తీసుకొచ్చిన చార్లెస్ డార్విన్ మనం మరణించేటువంటి దినాల్లో హాస్పిటల్లో భయంకరమైన స్థితిలో, చాలా దీనాతి దీనకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు తన దగ్గరికి లేడీ హోప్ అనేటువంటి ఒక నర్స్ వస్తుంది. వచ్చినప్పుడు చార్లెస్ డార్విన్ ఏమని అడిగాడో తెలుసా? లేడీ హోప్ ని, కెన్ యూ బ్రింగ్ బైబిల్ టు మీ, నా దగ్గరికి బైబిల్ తీసుకొస్తావని అడిగాడు. అడిగితే లేడీ హోప్ అంటుంది, ఎందుకయ్యా చచ్చిపోయే టైంలో కూడా బైబిల్లో తప్పులు ఎదగదాం అనుకుంటున్నావా?
దేవుడు లేని వాదిద్దాం అనుకుంటున్నావా అంటే లేదు, నేను బైబిల్ గ్రంథాన్ని చదవాలని ఒకసారి నీ ద్వారా చదివించుకోవాలని ఆశపడుతున్నాను. కెన్ యూ ప్లీజ్ రీడ్ హిబ్రూస్, హెబ్రూల్ రాసిన పత్రిక నా కోసం చదువుతావా అని అడిగాడట. అడిగినప్పుడు వెంటనే ఆ హెబ్రూల్ రాసిన పత్రికను ఆమె చదువుతున్నప్పుడు కన్నీళ్లు కాచి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించాడని ఇన్ ద లాస్ట్ డేస్ ఆఫ్ చార్లెస్ డార్విన్ అనేటువంటి పుస్తకంలో ఈ మాటను మనం చూస్తుంటాం. ఆలోచన చేయండి, అనేక మంది రోజు నాస్తికులు దేవుడు లేడిని వాదించి దేవుని మీద తిరుగుబాటు చేసి వారి జీవితాల్లో భయంకరమైన స్థితికి వెళ్ళిపోయారు. కొంతమంది అయితే చివరి టైంలో రిపెంట్ అయ్యి మరలా దేవుని దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తుంటాం. సో ఏం జరిగిందని ఆలోచన చేస్తే ఈ యొక్క కారు చుచ్చు రగలక 2 రోజుల క్రితము ఇదే అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ లో హాలీవుడ్ లో గోల్డెన్ గ్లోబ్ వేడుకలు జరుగుతున్నాయండి. అందరు సినిమా యాక్టర్లు అక్కడికి వచ్చేసారు. సినిమా యాక్టర్లు మాత్రమే కాదు, మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, సింగర్స్ వచ్చారు, ఆ తర్వాత నిర్మాతలు వచ్చారు. సినిమాకి సంబంధించిన హాలీవుడ్ లో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ మీటింగ్ పెట్టుకుని అందులో వారిని వారు పొగుడుకుంటున్నారు, వారిని వారు గణపరుచుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, వారిని గణపరుచుకున్నాడు కానీ దేవుణ్ణి దూషిస్తున్నారండి, దేవుణ్ణి మాక్ చేస్తున్నారు, గాడ్ని మాక్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దేవుడికి వారు ఇచ్చిన మార్కులు ఏమో తెలుసా? 0. గాడ్లెస్ నేషన్ అంటున్నారు, గాడ్లెస్ సిటీ అంటున్నారు. దేవునితో మనకి ప్రమేయం లేదు, దేవుని కృప మనకు అక్కర్లేదు, దేవుని యొక్క అనుగ్రహం మనకు అక్కర్లేదు, దేవుడు ఇచ్చేటువంటి కృప మీద మేము ఆధారపడలేదు, మా జీవితాల్లో మేమే ఇంత గొప్ప స్థానానికి వచ్చాం అని వెర్రవీకుతున్న దుష్టత్వంతో వాళ్ళందరూ నింపబడితే ఏం జరిగిందో తెలుసండి? అదే ఫంక్షన్లోకి వచ్చినటువంటి అనేక మంది యొక్క బిల్డింగ్స్ కాలిపోయినాయండి. అందులో వారి ధనం కాలిపోయింది, బంగారం కాలిపోయింది, వారి వజ్రవైడూర్యాలు కాలిపోయినాయి, వారి ఇంట్లో ఉన్నటువంటి కాస్ట్లీ వస్తువులన్నీ కూడా కాలిపోయినాయి, వారి దగ్గర ఉన్నటువంటి ₹1,00,00,000 విలువ చేసేటువంటి ఆ కార్లు కాలిపోయినాయి. ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు వారికి బుద్ధి వచ్చి ఉంటుంది. దేవుడి మీద తిరుగుబాటు చేస్తాం, దేవుడు 0 అన్నాం, దేవునికి ఇచ్చిన మార్కులు 0 అన్నాం, గాడ్లెస్ టౌన్ అన్నాం, గాడ్లెస్ సిటీ అన్నాం, దేవుని ప్రమేయం మాకు అక్కర్లేదని చెప్పి దేవుని హేళనగా మాట్లాడాం. నవ్వుకుంటున్నారండి వాళ్ళందరూ కూడా. హేళనగా దేవుడే లేడు, దేవుని ప్రమేయం మాకు అక్కర్లేదని హేళనగా మాట్లాడినటువంటి వారి కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోయినాయో, వారి కుటుంబాలు లేకపోతే వారి గృహాలు ఏ విధంగా దగ్ధం అయిపోయినా మనం చూస్తున్నాం. అందులో ప్రాముఖ్యంగా 16 మంది గ్రేట్ సెలబ్రిటీస్ యొక్క ఇళ్లు కాలిపోయినండి. వారి గురించిన వివరాలు త్వరగా మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. మొదటగా బ్రిట్నీ స్పియర్స్ అనేటువంటి అమెరికన్ సింగర్ ఉన్నారు. ఆమె చాలా ప్రాచుర్యం పొందిన సింగర్ అండి. ఆమె గృహం యొక్క విలువ సుమారుగా $70 మిలియన్. అంత విలువైనటువంటి గృహాన్ని ఆమె లాస్ ఏంజల్స్ లో హాలీవుడ్ దగ్గర ఆమె కట్టుకున్నారు. ఎంతో విలువైనటువంటి రీతిలో అందులో వస్తువులు కావచ్చు, అందులో ఉన్నటువంటి ఇంటీరియర్స్ ఇవన్నీ చాలా ఖరీదైనటువంటివి. ప్రపంచవ్యాప్తంగా తను ఎన్ని దేశాలు తిరిగిందో ప్రతి దేశం నుంచి ఒక్కొక్క యాంటిక్ పీస్ ని తీసుకొచ్చి అందులో పెట్టుకుంది. అవన్నీ కూడా కాలిపోయినాయి. ఈరోజు కన్నీరు కారుస్తా ఉంది బ్రిట్నీ స్పియర్స్. ఆమెను ఏమంటారంటే ప్రిన్సెస్ ఆఫ్ పాప్ అని పిలుస్తారు. పాప్ అనేటువంటి మ్యూజిక్ ఫీల్డ్ కి ఆమె ప్రిన్సెస్ అని పిలువబడుతుంది. ఆమె గృహం కాలిపోయింది. ఆ తర్వాత జాన్ లిజన్ అండ్ క్రిస్సీ ట్యాగన్ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి జాన్ లిజన్ అనే వ్యక్తి కూడా గొప్ప సింగరు, ఆ తర్వాత సాంగ్ రైటరు, ఆ తర్వాత డైరెక్టర్ గా కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క గృహం కూడా కాలిపోయింది. ఆ తర్వాత జేమ్స్ వుడ్స్ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కూడా యాక్టర్ గా ఉన్నాడు. జేమ్స్ హార్వర్డ్ వుడీ అనేటువంటి అతని పేరుంది. అతని యొక్క గృహం కూడా సుమారుగా $70 to $80 మిలియన్ అండి. చాలా సంపన్నమైనటువంటి గృహాలు. వాటిని మనం గృహాలు అనకూడదు, మ్యాన్షన్స్ అనాలి. భవంతులు, అద్భుతమైనటువంటి కొన్ని ఎకరాల్లో కట్టబడినటువంటి అవన్నీ కూడా కాలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. స్టీవ్ గూటెన్బర్గ్ అనే యాక్టర్ యొక్క ఇల్లు కూడా కాలిపోయింది. అతని యొక్క ఇంటి ఖరీదు సుమారుగా $65 మిలియన్ అండి. $65 మిలియన్. అంత మాత్రమే కాకుండా ఈగన్ లావీ అనేటువంటి వ్యక్తి, బిల్లీ క్రిస్టల్ అనేటువంటి వ్యక్తి, ప్రముఖంగా మనందరికీ తెలిసినటువంటి మెల్ గిబ్సన్. నిజంగా మెల్ గిబ్సన్ గురించి తెలియనటువంటి వారు ఎవరు ఉండరేమో. మెల్ గిబ్సన్ అనేటువంటి వ్యక్తి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీని డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి. అతను బ్రేవ్ హార్ట్ అనే సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబడినటువంటి వాడు. సుమారుగా అతని యొక్క గృహం యొక్క వర్త్ ఎంత అంటే $90 మిలియన్ అండి. $90 మిలియన్ వర్త్ అంటే అతని గృహం కాలిపోయిందండి. మెల్ గిబ్సన్ ఇల్లు కాలిపోవటం అంటే నిజంగా చాలా విచారకరం. మెల్ గిబ్సన్ ఈ రోజున చాలా బాధతో ఉన్నాడు. అతను అనేక ప్రాంతాల నుంచి తెచ్చుకున్నటువంటి ఆ వస్తువులన్నీ కూడా కాలిపోయినాయి. అతని ధనం కాలిపోయింది, అతని సర్టిఫికెట్లు కాలిపోయినాయి. అతను అనేక సినిమాల్లో కూడా అనేకమైన అవార్డులు పొందుకుంటే అవార్డులు కూడా కాలిపోయినాయట. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే వీళ్ళందరూ గర్వించారండి. నిజంగా వారికి ఉన్న ప్రాచుర్యాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి, వారికి ఉన్న పలుకుబడిని బట్టి, ధనం బట్టి వారు గర్వించారు. ఇప్పుడు ఒక విషయం అర్థమైంది, మా ధనం మమ్మల్ని కాపాడలేకపోయింది. ఒకవేళ అదే ఇంట్లో వారు ఉండిపోయి ఉంటే వారు కూడా మరణించేటువంటి వారు. నిజంగా మనిషి జీవితం ఏ పాటిది? త్రాసు మీద ధూళి లాంటివి కాదా మన జీవితాలు? నీటి బుడగ లాంటిది కాదా? అంతలో కనబడి
అంతలో మాయమైపోయి నీటి ఆవిరి బ్రతుకులు కాదా? ఎందుకు బట్టి మనం గర్విస్తున్నా? కొన్ని పాఠాలు మనం నేర్చుకోగలగాలి. వీరికే గతి లేకుండా పోయింది, వారే ఆ ఇళ్లను కాపాడుకోలేకపోయారు. ఇంకో మాట చెప్పిన, అమెరికా దేశం అనేటువంటి మొన్నటి వరకు బైడెన్ అనేటువంటి వ్యక్తి అమెరికా దేశాన్ని పరిపాలన చేశాడు. అతను కుమారుడు ఇల్లు కూడా అక్కడే ఉన్నాడు. దాన్ని హంటర్ బైడెన్ అంటారు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తికి ఇల్లు కూడా కాలిపోయింది. మన భారతదేశ సంతతికి చెందినటువంటి ప్రియాంక చోప్రా అనేటువంటి యాక్ట్రెస్ ఉంది, ఆమె గృహం కూడా కాలిపోయింది. ఇవన్నీ కూడా మోర్ దాన్ 50 million వర్త్ ఉన్నటువంటి హౌసెస్ అండి. అవన్నీ కొన్ని కోట్ల రూపాయలు విలువ కలిగిన, కొన్ని వందల కోట్ల విలువ కలిగినటువంటి ఆ గృహాలన్నీ కూడా కాలిపోయినాయి. మీరు ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి, దేవుని మీద మనం ఏ ఒక్కరు తిరుగుబాటు చేయకూడదండి. నిజ దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి చక్రవర్తిగా ఉన్నాడు. ఆయన మీద తిరుగుబాటు చేసి ఐ హేట్ గాడ్ అని దేవుని మీద దూషిస్తే దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఆ తర్వాత బెన్ అఫ్లాక్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని గృహం కూడా సుమారుగా 20 million pound మ్యాన్షన్ అండి, 20 million pound మ్యాన్షన్ అతనిది. ఆ తర్వాత మైల్స్ అండ్ టెల్లర్ అనేటువంటి వ్యక్తి 7.5 million pound హోమ్, ఆ వ్యక్తి గృహం కూడా మొత్తం బూడిదైపోయింది. మైలో వెంట్మీలియా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా ఒక ప్రముఖమైన యాక్టర్ గా ఉన్నాడు హాలీవుడ్ లో. మాలబో అనేటువంటి ప్రాంతంలో నివసిస్తున్న అతని గృహం కూడా కాలి బూడిదైపోయింది. ఆ తర్వాత మ్యాండీ మొర అనేటువంటి వ్యక్తి, అతని యొక్క గృహం కూడా సుమారుగా $20 million ఉన్నటువంటి అతని గృహం కూడా కాలిపోయింది. ఆ తర్వాత అన్నా ఫెరిస్ అనేటువంటి వ్యక్తి 5 million pound ఎకో ఫ్రెండ్లీ హోమ్. నిజంగా అద్భుతమైన గృహాలండి ఇవన్నీ కూడా మ్యాన్షన్స్, అందులో స్విమ్మింగ్ పూల్స్, ఆ తర్వాత ప్లే గ్రౌండ్స్, ఇంకా చెప్పాలంటే ఎంతో విలువైనటువంటి యాంటిక్ పీసులు, ఇంటీరియర్స్ ఉండేటువంటి ఆ గృహాలన్నీ కూడా కాలిపోయినాయి. ఆ తర్వాత యాడమ్ బ్రాడీ అనేటువంటి వ్యక్తి యొక్క గృహం కూడా 7 million pound ఎస్టేట్ అండి, అది ఆ ఎస్టేట్ కూడా కాలిపోయింది. ఆ తర్వాత సర్ యాంటోనీ హాప్కిన్స్ అనేటువంటి వ్యక్తి 6 million pound ఎస్టేట్, అది కూడా కాలిపోయింది. ఆ తర్వాత పాలీ హిల్టన్ అనేటువంటి ఈ యొక్క హాలీవుడ్ స్టార్స్ యొక్క గృహాలన్నీ కూడా కాలిపోయినాయి. సుమారుగా 16 మంది గ్రేట్ సెలబ్రిటీస్ యొక్క గృహాలు ఏ విధంగా కాలిపోయినాయో ఆ యొక్క వర్త్ ఎంతో కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్పాను తెలుసా? ఈ రోజున దేవునికి విరోధంగా ఉండి మనం ఏమీ సాధన, నాకు విరోధంగా మీరు ఏమీ చేయలేరన్నారు. పరిశుద్ధ గ్రంథంలో కావచ్చు, చరిత్రలో చాలా చాలా ఆధారాలు, చరిత్రలో చాలా విషయాలు మనకు తెలుసు. టైటానిక్ గురించి మీకు చెప్పాను. టైటానిక్ మునిగిపోవడానికి ప్రధానమైన కారణము దేవుడు కూడా ఈ ఓడను నాశనం చేయలేడని ఎంత మూర్ఖత్వంతో, ఎంత భయంకరమైన గర్వంతో మాట్లాడే మనకు తెలుసు. అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ ఓడ మునిగిపోయింది. ఇప్పటికీ దాన్ని బయటికి తీసుకెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు రావటానికి, భయంకరమైన రీతిలో ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు జరగటానికి, దేవుని ఉగ్రత రావడానికి పాపమే కారణము. మీ పాపాలే వాటి క్రమాన్ని తప్పిస్తున్నాయని దేవుని లేఖనం చెప్తుంది. మనం చేసిన పాపాలనేట కొన్ని సందర్భాల్లో సృష్టి క్రమాన్ని తప్పిస్తా ఉన్నాయి. సృష్టిలో పెను మార్పులు సంభవించడానికి మన పాపములే కారణం. చూడండి, లాస్ ఏంజల్స్, లాస్ వేగాస్, కాలిఫోర్నియా ఇటువంటి ప్రాంతాల్లో భయంకరమైనటువంటి ఎల్జీబీటీస్ దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారు. లాస్ వేగాస్ అనే ప్రాంతానికి వెళ్తే దాన్ని సిన్ సిటీ అని పిలుస్తారు, పాపపు పట్టణం అంటారు. విచ్చలవిడి పాపం జరుగుతూ ఉందండి. అడల్టరీ అనేటువంటిది, ప్రాస్టిట్యూషన్ అనేది అది లీగలైజ్డ్. అక్కడ తప్పు కాదు ప్రాస్టిట్యూషన్ అనేటువంటిది. ఆ తర్వాత అడల్టరీ అనేది ఇష్టానుసారంగా జీవించడం అనేది అది లీగలైజ్డ్. ప్రభుత్వం వారు కూడా లీగలైజ్ చేస్తారు ఆ ప్రాంతాల్లో. మరి ఇటువంటి ప్రాంతాన్ని దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఆలోచన చేద్దాం. కాబట్టి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ఎవరైతే, ఏ దేశం అయితే, ఏ వ్యక్తి అయితే, ఏ నగరం అయితే దేవునికి విరోధంగా పాపం చేస్తారో, దేవుని ధిక్కారిస్తూ మాట్లాడుతుంటారో, దేవుని మీద తిరుగుబాటు చేస్తారో, ఆ పట్టణాలు నాశనం అవుతుంటాయి. మీరు సొదొమ గొమొర్రా పట్టణాన్ని మీరు చూడండి. నోవహు టైంలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. నినివే ప్రజలు కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని ఉగ్రతకు లోనేరు, కానీ వారు మరలా గోనెపెట్ట ధరించుకుని ఉపవాస ప్రార్థన చేసి దేవుని వైపు మరలుకున్నప్పుడు నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయకుండా విడిచిపెట్టాడు. ఈరోజు నా ప్రియ దైవజనాగమ, ఒకవేళ నీ జీవితంలో దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావా? దేవుడు ఎక్కడ, నన్ను ఎక్కడ చూస్తున్నాడు, దేవుడు అనేటువంటి వాడు లేడు అని ధిక్కారంగా మాట్లాడుతున్నావా? నీ అంతం ఎప్పుడు నీకు తెలియదు, నీ జీవం ఏ పాటుదో నీకు తెలియదు. అందుని బట్టి దేవుని మీద తిరుగుబాటు చేయదు దయచేసి. ప్రియవన జనాగమా, దేవుని జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, డబ్బునిచ్చాడు, అందాన్ని ఇచ్చాడు, హోదానిచ్చాడు, గృహాన్ని ఇచ్చాడు. మంచిది, దేవుని స్తుతించండి. అంతేగాని దేవుడు లేడు, దేవుడు నన్ను ఏం చేయగలుగుతాడు, దేవుని యొక్క అధికారం నా మీద చలాయించడానికి వీల్లేదు, దేవుని యొక్క ప్రస్తావన నా జీవితంలో అక్కర్లేదని చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావా? ఈ రోజున నువ్వు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతావు నీకు తెలియదు, ఎప్పుడు నువ్వు చనిపోతావు నీకు తెలియదు. అందుని బట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభువారిలో, యేసుక్రీస్తు ప్రభువారు నిజ దేవుడు,
దైవత్వం సర్వపరిపూర్ణత ఆయనలో నెరవేర్చబడింది. ఆయన ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని నీ కోసం కార్చాడు, నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితంలో రక్షణ పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షణ అంగీకరిస్తే రక్షణ పొందుతావు, పాపం నుంచి విడుదల పొందుతావు, రాబోతున్న నిత్య నరకాగ్ని గుండా తప్పించుకుంటావు, శాంతిని అనుభవించగలుగుతావు. ఇదేనండి నేను చెప్పాల్సిన అంశము. ప్రభువుని మీ సొంత రక్షణ అంగీకరించండి. యాక్సెప్ట్ క్రైస్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్. దేవునికి మీ జీవితాన్ని సమర్పించండి. ఒకవేళ క్రైస్తవ యువత మీరు కూడా నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ నిజమైన భక్తిని ఆశ్రయించకుండా లోకంలో పడి చెడి తిరుగుతున్నారా? శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని మీరు గురిగా పెట్టుకుని జీవితంలో ఆనందించాలి, సుఖించాలి, ఎంజాయ్ చేయాలని మీ జీవితాన్ని, మీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారా? మీ అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా పాపానికి వాడుతున్నారా? మారండి. మీ జీవితంలో మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ప్రభు వైపు తిరగండి. అంతం ఎప్పుడు వస్తుందో తెలియదు, నీ మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి సిద్ధపడండి. దిస్ ఇస్ ద డే ఆఫ్ యాక్సెప్టెన్స్. దిస్ ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.